హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. హరియర్ వేరమల్లి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ మండే టెస్ట్ ని ఎదుర్కోగా సెకండ్ డేనే 90% డ్రాప్ అయిన ఈ ఫిలిం తర్వాత కాస్త గ్రోత్ చూపెట్టినా కూడా అది బిజినెస్ బట్టి చూస్తే పెద్ద రికవర్ కాదనే చెప్పాలి. ఇక మండే ఎంతో కొంత హోల్డ్ చేస్తుంది అనుకున్నా, సండేతో పోల్చితే మంచిగానే హోల్డ్ చేసింది. బట్ ఈ సినిమాకి జరిగిన బిజినెస్ బట్టి ఇది ఏమాత్రం హెల్ప్ అవ్వదు. మండే ఒక 50% వరకు డ్రాప్ అయినా ఓకే, బట్ ఏకంగా 80% వరకు డ్రాప్ అయ్యి డిజాస్టర్ కి దగ్గరవుతుంది ఈ ఫిలిం. లాస్ట్ టైం బ్రో సినిమాకి కూడా ఇదే జరిగింది. తక్కువ బిజినెస్ తో కూడా డిజాస్టర్ అయింది ఆ ఫిలిం. ఇక ఈ మూవీ మండే రోజు ఈజీగా 2 కోట్ల షేర్ ని అందుకుంటుంది అనుకున్నా, 1.5 కోట్ల షేర్ కూడా అందుకోలేక 70 కోట్ల షేర్ కొడితే ఇప్పుడు ఎక్కువ అని స్టేజ్ కైతే వచ్చేసింది. ప్రతి హీరో కెరీర్లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి సహజం, బట్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఫ్లాప్ వచ్చినట్టు కావాలని నెగిటివ్ గా కమెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఒక వ్యక్తి పుష్ప 2 డే 1 ని ఫుల్ రన్ తో కొట్టిందని కమెంట్ చేశారు. యాక్చువల్లీ పుష్ప డే 1 కి వచ్చిన నెంబర్ మన రీజనల్ ఇండస్ట్రీ హిట్స్ అలవైకుంఠపురంలో అండ్ సంక్రాంతికి వస్తున్న సినిమాల ఫుల్ రన్ కంటే కూడా ఎక్కువ. అండ్ అల్లు వచ్చినైనా నెక్స్ట్ సినిమాతో డే 1 ఈ మార్క్ ని అందుకుంటాడా అంటే, సినిమా బాగుంది అనిపిస్తే లేపుతాం, బాగుంటే ఇంకా లేపుతాం. లైక్ కల్కి సంక్రాంతికి వస్తున్నామండి ఎక్సెట్రా, బాలేకపోతే లైట్ తీసుకుంటాం. అంతేగాని కావాలని పనిగట్టుకుని మెగాటాగని కమెంట్ చేస్తే మీటేమే బొక్క. 90% కమెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా నాకు తెలుసు. ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అయితే కాదు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే, డే 1 ఆల్మోస్ట్ 40 కోట్ల వరకు షేర్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 3.8 కోట్లకి పడిపోగా, డే 3 4.4 కోట్లు, డే 4 5.8 కోట్లు అండ్ డే 5 1.16 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇప్పటివరకు కలెక్ట్ చేసిన షేర్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 37 కోట్ల బిజినెస్ కి గాను 18.4 కోట్లు, సీడెల్లో జరిగిన 16.5 కోట్ల బిజినెస్ కి గాను 7.8 కోట్లు, ఉత్తరాంధ్రలో జరిగిన 12 కోట్ల బిజినెస్ కి గాను 7.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా, ఈ 3 టెరిటరీస్ లో కూడా భారీ నష్టాల్ని మిగిల్చబోతుంది ఈ ఫిలిం. ఇక ఈస్ట్ లో జరిగిన 9.5 కోట్ల బిజినెస్ కి గాను 5.4 కోట్లు, వెస్ట్ లో జరిగిన 7 కోట్ల బిజినెస్ కి గాను 4.3 కోట్లు, గుంటూరులో జరిగిన 9.5 కోట్ల బిజినెస్ కి గాను 5.3 కోట్లు, కృష్ణాలో జరిగిన 7.5 కోట్ల బిజినెస్ కి గాను 4.6 కోట్లు అండ్ నెల్లూరులో జరిగిన 4.4 కోట్ల బిజినెస్ కి గాను 1.93 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 5 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 55.2 కోట్లకి చేరుకోగా గ్రాస్ 88.5 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 103.5 కోట్లు కావడంతో మరో 48.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ సేఫ్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 12.5 కోట్ల బిజినెస్ కి గాను 4.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా, ఓవర్సీస్ లో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 6.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 5 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 66.3 కోట్లకి చేరుకోగా, వరల్డ్ గ్రాస్ 108 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 127 కోట్లు కావడంతో మరో 60.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో ప్రెజెంట్ ఉన్న ఊపు చూస్తుంటే 5.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన ఓవరాల్ గా 55 కోట్ల లాసెస్ తో అల్ట్రా డిజాస్టర్ గా మిగిలిపోనుంది ఈ ఫిలిం. చూడాలి వీకెండ్స్ లో ఏమైనా గ్రోత్ చూపెడుతుందేమో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇదే హరియర్ వేర్మల్ 5 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.